Hi students, the next topic in the chapter is total internal reflection. Total internal reflection. What is total internal reflection? ఇప్పటి వరకు ఏంటంటే మనము రిఫ్రాక్షన్ గురించి తెలుసుకున్నాము. ఏంటంటే మనము రిఫ్రాక్షన్ అనే వర్డ్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు. సో అంటే లైట్ రే అనేది ఏంటంటే ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు దాని డైరెక్షన్ అనేది మారుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ ఈజ్ చేంజ్డ్, ఇట్ విల్ చేంజ్డ్. సో ఆ ఫినామినానే మనం ఏమంటారంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెబుతారు. అయితే ఈ రిఫ్రాక్షన్లోకి ఈ రిఫ్లెక్షన్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? అయితే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. సో when a light ray passes through one medium to another medium, its direction will be changed అని ఆల్రెడీ విన్నారు. అంటే సో లైట్ రే అనేది ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు దాని దిశను మార్చుకుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ రేరరు డెన్సర్, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుంటే ఇక లైట్ రే అనేది ఏంటంటే సో రేరర్లో నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. రేరర్లో నుంచి డెన్సర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమైందంటే దాని డైరెక్షన్ అనేది మారింది. డైరెక్షన్ మారడానికి కారణం ఏంటంటే దాని స్పీడ్ అనేది మారింది. కాబట్టి స్పీడ్ మారితే ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది మారుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తుంది. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినా కూడా ఏమవుతుందంటే ఇక్కడ కూడా డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. కాకపోతే ఆల్రెడీ మనం చెప్పాము ఏంటి, రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు లైట్ రే అనేది ఏంటంటే నార్మల్ లైన్కి దగ్గరగా వస్తుంది. రేరర్లో నుంచి డెన్సర్లోకి వెళ్ళినప్పుడు ఇదేంటంటే ఇది నార్మల్ లైన్కి ఇలా దగ్గరగా వస్తుంది అనమాట. అదే డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ రే అనేది ఏమవుతుందంటే ఈ నార్మల్ లైన్కి దూరంగా వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మనకు ఆల్రెడీ ఇది మనకు తెలుసు. అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిటికల్ యాంగిల్. వాట్ ఈజ్ ఈ క్రిటికల్ యాంగిల్? ఒక్కసారి క్రిటికల్ యాంగిల్ డెఫినేషన్ చూస్తే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎట్ విచ్ ద లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం గ్రేజెస్ ద ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్ ఫర్ డెన్సర్ మీడియం. అంటే ఏంటంటే ఇక్కడ లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు రేరర్ మీడియంలోకి వెళ్ళక ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండానే వెళ్తుంది. అక్కడ ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఏమంటారంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. సో ఇక్కడ మీరు ఫిగర్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియం, డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళాలి. ఇక్కడ డెన్సర్ నుంచి మీకు ఇక్కడ రేరర్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఈ ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్ళిందనమాట. ఇదొక మీడియా, ఇదొక మీడియా, ఇవి రెండింటిని డివైడ్ చేసేది ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియాగా చెప్తారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళకుండా ఏం జరిగిందంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్తుంది. ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్తుంది. అయితే ఇక్కడ దీన్ని ఇన్సిడెంట్ లైన్ అంట, ఇన్సిడెంట్ రే అంటారు, రిఫ్రాక్టెడ్ రే అంటారు. ఈ నార్మల్ లైన్కి అండ్ ఈ నార్మల్ లైన్కి రిఫ్రాక్టెడ్ ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ని మనం ఐ అనే లెటర్తో డినోట్ చేస్తారు. అయితే ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఐనే మనం ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. క్రిటికల్ యాంగిల్ అంటే ఏం లేదు, లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళే ప్రాసెస్లో రేరర్ మీడియంలోకి వెళ్లకుండా ఈ రిఫ్రాక్టెడ్ లైన్ అనేది ఏంటంటే రే అనేది ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్తుంది. ఆ సిచ్యువేషన్లో ఈ ఐ అంటే ఇన్సిడెంట్ యాంగిల్ని మనం ఏమంటారంటే ఇక్కడ మనకు క్రిటికల్ యాంగిల్ అని చెప్తారు. ఇది క్రిటికల్ యాంగిల్, దీన్ని సి అనే లెటర్తో డినోట్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మరి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇంతకుముందు క్రిటికల్ యాంగిల్ అంటే ఆల్రెడీ చూసాము, మీరు చూసారు. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు రేరర్ మీడియంలోకి వెళ్లకుండా ఏంటంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్తుంది. ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా గుండా వెళ్తుంది. దీన్ని క్రిటికల్ యాంగిల్ అన్నారు. ఒకవేళ ఈ
ఇన్సిడెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయినప్పుడు, ఇక్కడ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉందనుకోండి, 50 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇటు వెళ్ళినప్పుడు ఇంకా యాంగిల్ అనేది పెరుగుతుంది కదంటే ఈ క్రిటికల్ యాంగిల్ కంటే ఈ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది పెరిగింది. ఇక్కడ ఇది మొత్తం ఐ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి అంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయినప్పుడు లైట్ రే అనేది డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్లకుండా ఏమవుతుందంటే మళ్ళీ డెన్సర్లోకే వస్తుంది. చూడండి ఒకసారి, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలానే వచ్చేసింది, అంటే రివర్స్ వచ్చేసింది. అంటే ఇక్కడ లైట్ రే అనేది ఏదైనా ఒక ప్లేస్ మీద పడి వెనక్కి రీబ్యాక్ అయితే దాన్ని ఏమంటారంటే మనము రిఫ్లెక్షన్ అని చెప్తారు, ఆల్రెడీ మీకు తెలుసు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయితే ఆ ప్రాసెస్ని, ఆ ఫినామినాని మనం ఏం చెప్తారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తారు. రిఫ్లెక్షన్ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. లైట్ రే అనేది ఇక్కడ డెన్సర్ నుంచి ఇలా వెళ్తుంది, డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళాలి, కానీ రేరర్లోకి వెళ్ళకుండా ఏం జరిగింది, మళ్ళీ డెన్సర్లోకి వచ్చింది. ఇది మొత్తం డెన్సర్ మీడియా, ఇది మొత్తం రేరర్ మీడియా. ఈ 2 మీడియాస్ని డివైడ్ చేసే ఈ లైన్ ఏమంటామంటే ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియాగా చెప్పారనమాట. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రిటికల్ యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ ఉంది. అంటే సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఐ అనేది మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళకుండా మళ్ళీ డెన్సర్లోకే వస్తుంది లైట్ రే అనేది. ఈ ఫినామినాని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తారు. కరెక్ట్ డెఫినేషన్ ఒకసారి చూస్తే దీన్ని, సో ఒకసారి దీని డెఫినేషన్ చూస్తే when the angle of incidence is greater than critical angle, I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఐ అనేది గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ద లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద డెన్సర్ మీడియం ఎట్ ద ఇంటర్ఫేస్, దట్ ఈస్ లైట్ నెవర్ ఎంటర్స్ ద రేరర్ మీడియం. అంటే డెన్సర్లోకే వస్తుంది కానీ డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళట్లేదు. ఎప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అయితే ఈ ఫినామినానే మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా చెప్తారు. దీనికి ఒక యాక్టివిటీ కనుక ఒకసారి దీనికి కొన్ని అప్లికేషన్స్ చూస్తే, అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ కనుక ఒకసారి మనము చూద్దాం. సో ఒకసారి ఇక్కడ ఫిగర్ చూస్తే ఏంటంటే యాక్టివిటీ 7లో ఇక్కడ ఈ బౌల్లో ఏంటంటే ఒక కాయిన్ ఉంది. ఈ కాయిన్ ఎక్కడో లాస్ట్న ఉంది, బాటమ్ ఆఫ్ ద ఆ వెసల్. దీంట్లో వాటర్ పోస్తే ఏమవుతుందంటే కాయిన్ అనేది పైన ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే దీనికి ఇక్కడున్న ఫినామినా అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగటం వల్ల ఇక్కడ కాయిన్ అనేది మనకి పైన ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంకా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి మిరేజెస్ అండ్ ఆప్టికల్ ఫైబర్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కిందనే ఇవన్నీ జరగటం అనేది జరుగుతుందన్నమాట. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి సంబంధించి ఒక అప్లికేషన్ చూస్తే మిరేజెస్. ఈ మిరేజెస్ మీకు ఆల్రెడీ తెలుసు, వీటిని తెలుగులో ఎండమావి అంటారు. అంటే సమ్మర్లో ఏంటంటే మనం తార్ రోడ్డు మీద చూసినప్పుడు ఏమంటే దూరంగా ఏంటంటే మనకి వాటర్ ఉన్నట్టుగా కనపడుతుంది, వాటిని మిరేజెస్ అంటారు. ఈ మిరేజెస్ ఏర్పడడానికి కారణమే మన ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అయితే మరి ఎలా జరుగుతుందంటే చూడండి ఒకసారి. మిరేజ్ ఈజ్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ వేర్ ఇట్ అపియర్స్ దట్ వాటర్ హ్యాస్ కలెక్టెడ్ ఆన్ ద రోడ్ అట్ ఏ డిస్టెంట్ ప్లేస్, బట్ వెన్ వి గెట్ దేర్ వి డోంట్ ఫైండ్ ఎనీ వాటర్. అంటే మిరేజెస్ అనేది ఆప్టికల్ ఇల్యూజన్స్, అంటే మిర్రర్ లాగా కనపడుతూ ఉంటాయి. అయితే దూరంగా ఏంటంటే చాలా వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. కొంచెం ఒకవేళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే అక్కడ వాటర్ అనేది మనకి కనిపించవు. అలా కనిపించకపోవడానికి కారణం, దగ్గరికి వెళ్ళినప్పుడు అలా కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్.
అంటే డైమండ్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది. ఆ మెరవడానికి కారణం ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్. డైమండ్ అనేది మెరవడానికి కారణం ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ వెరీ లో, 24.4 degrees. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఈ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ అనేది జరుగుతుంది. అయితే ఈ డైమండ్లో క్రిటికల్ యాంగిల్ అనేది ఏంటంటే 24.4 degrees కంటే తక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఏ లైట్ రే ఎంటర్స్ ఏ డైమండ్, ఇట్ ఈజ్ వెరీ లైక్లీ టు అండర్గో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విచ్ మేక్స్ ద డైమండ్ షైన్. అంటే ఈ లైట్ రే అనేది ఏంటంటే ఆ డైమండ్స్లోకి వెళ్ళటం ఏమవుతుందంటే డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇది చాలా షైన్గా, చాలా మెరుస్తున్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. ఈ ఆప్టికల్ ఫైబర్ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరుగుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎలా పనిచేస్తాయి, దానికి రీజన్ ఏంటి అంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. An optical fiber is very thin fiber made up of glass or plastic having radius about a micrometer. A bunch of such thin fibers form a light pipe. అంటే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ అనేది చాలా సన్నగా ఉండే ఒక గ్లాస్తో తయారు చేసినటువంటిది అనమాట. వీటిల్లో చాలా వీటి డయామీటర్ ఎంత ఉంటుంది అంటే వీటి రేడియస్ ఎంత ఉంటుందంటే అబౌట్ ఏ మైక్రోమీటర్. ఒక మైక్రోమీటర్ అంటే అది గ్లాస్తో కానీ లేకపోతే ప్లాస్టిక్తో తయారు చేసినటువంటిది. అయితే వీటిల్లో చాలా బంచ్ ఆఫ్ సచ్ థిన్ ఫైబర్స్ ఫామ్ ఏ లైట్ పైప్. అవి మొత్తం ఇటువంటి చాలా కలిసి ఏంటంటే ఒక లైట్ పైప్ లాగా తయారవుతాయి. ఫిగర్ 10A ఇక్కడ ఒకసారి చూస్తే మీ ఆప్టికల్ ఫైబర్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇది పనిచేయడానికి కారణం కూడా ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో లైట్ రే అనేది డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళాలి. అయితే డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్ళకుండా మళ్ళీ డెన్సర్ నుంచి డెన్సర్లోకే లైట్ రే అనేది ట్రావెల్ అవ్వటం జరుగుతుంది. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. థ్యాంక్ యూ.